ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 109వ వార్షిక మహాసభ విశాఖలో జూన్ 23న నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ రాఘవేంద్రరావు తెలిపారు. బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 21 మంది డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ 48,000కు పైగా ఉన్న సభ్యులతో బ్రాంచీల వారీగా మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 224 కోట్లు డిపాజిట్లలో పెరుగుదల, బ్యాంకు కార్యకలాపాల్లో 369 కోట్ల పెరుగుదల సాధించామన్నారు. కరోనా అనంతరం నిర్ధక ఆస్తులను 145 కోట్ల నుంచి 76 కోట్లకు తగ్గించుకోగలిగామన్నారు. 80 కోట్ల మేర మొండి బాకీలను వసూలు చేసుకోగలిగామని తెలిపారు. షేరుధనంలో 352 కోట్లకు చేరుకొని దేశంలో మొదటి 4 బ్యాంకుల్లో ఒకటిగా నిలిచామని చైర్మన్ వెల్లడించారు. బ్యాంక్ యొక్క 109వ వార్షిక మహాసభ రేపు విశాఖపట్నంలో జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా గత ఏడాది 50 బ్రాంచులు ఉన్నాయి. ఈ 50 బ్రాంచుల్లో కూడా బ్రాంచుల యొక్క సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకున్నాం. మొన్న 10వ తేదీతో అన్ని బ్రాంచుల్లోనూ ఈ రకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి 1,04,865 మంది సభ్యుల్లో 48,000 మందికి పైగా సభ్యులు ఈ మహాజన్ సభల్లో పాల్గొన్నారు. ఇది ఒక రికార్డుగా మేమైతే భావిస్తాము. మార్చి 31 నాటికి బ్యాంకు యొక్క ఆర్థిక కార్యకలాపాలని పరిశీలిస్తే డిపాజిట్లు 4,153 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంటే 224 కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది. అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా 3,052 కోట్ల నుంచి 3,149 కోట్ల రూపాయల కంటే 147 కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది. ఓవరాల్గా బ్యాంకు యొక్క కార్యకలాపాలు 369 కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసింది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది సంతృప్తికరమైనటువంటి ఒక స్థాయి కలిగినటువంటి అభివృద్ధిగానే పాలకవర్గం భావించడం అనేటువంటిది జరిగింది. షేర్ ధనానికి సంబంధించి ఈ సంస్థ ఈరోజు దేశంలో ఉన్నటువంటి సహకార అర్బన్ బ్యాంకుల్లో మొదటి 4 బ్యాంకుల్లో ఒకటిగా రూపొందింది. 352 కోట్ల రూపాయలకి షేర్ ధనం చేరుకుంది. గత ఏడాదిలోనే డిపాజిటర్లందరినీ కూడా మెంబర్లుగా చేరమని ఈ సంస్థ ప్రోత్సహిస్తాం. ఇతర సహకార సంస్థలకు భిన్నంగా సభ్యత్వం పెరిగితే ఏమైనా ఇబ్బందులు వస్తే ఏమనేటువంటి ఆలోచన కాకుండా అన్ని రకాల డిపాజిటర్లని సభ్యులుగా చేరమని ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా 7,743 మంది సభ్యత్వంలో పెరుగుదల జరిగి మొత్తం షేర్ ధనం కూడా 47 కోట్ల రూపాయలు పెరుగుదల అనేటువంటిది నమోదు చేయటం జరిగింది.